అందరికీ నమస్కారం. నేను కామారెడ్డి కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మొహమ్మద్ తాహెర్. నిన్న జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఏదైతే CJP పార్టీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన ఏదైతే ఉందో, నిరసనలో భాగంగా నిన్న విద్యార్థులపైన నీట్ పరీక్ష అనేది నీట్ పేపర్ లీక్ అయింది. దానిపైన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. అలాగే 30 మంది పిల్లలు బలిదానాలు చేసుకున్నారు, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే పోలీసులకు కనీసము ఈ ప్రభుత్వ మాట విని పోలీసులు విద్యార్థులపైన ఇష్టారాజ్యంగా లాఠీ చార్జ్ చేయడము, విద్యార్థుల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడము, ఇది అసలు ఏ ప్రజాస్వామ్యంలో అసలు ఇది మీరు అసలు పోలీసులేనా, లేకుంటే ఎవరి పిల్లల్ని కొడుతూ ఉన్నారు? మీరు పోలీసులా, లేకుంటే ఇంకా ఏమైనా వేరే దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులా? ఎవరి పిల్లల్ని కొడుతూ ఉన్నారు మీరు? మీకు పిల్లలు లేరా? ప్రజల యొక్క సొమ్ముతో మీకు మీ ఇల్లు గడుస్తుంది, మీకు జీతాలు వస్తాయి, మీ బతుకు నడుస్తుంది. ఈరోజు ఆ పిల్లలు ఏం చేశారండి? 21 రోజు నుంచి అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ పిల్లల పైన లాఠీ చార్జ్ చేయడము, ఇది రాజ్యాంగం పైన రాజ్యాంగాన్ని మీరు కాలరాసిన రోజుగా నేను అభివర్ణిస్తూ ఉన్నా. మీకు కనీసమైన మనస్సాక్షి లేదా? ఏం చేశారండి ఆ పిల్లలు? ఏ దేశం పిల్లలండి? అది ఏ దేశ పిల్లలు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు? మన దేశమా, లేకుంటే ఇతర దేశమా? మీ అసమర్థత పాలన వల్ల, మీ అసమర్థత మంత్రుల వల్ల పేపర్ లీక్ అవుతూ ఉంటే, మీరు పిల్లలు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళపైన జులుం చేస్తారా? మీకు రోషం ఏమైనా ఉంటే మీరు ప్రభుత్వాల యొక్క మోచేయి నీళ్ళు తాగి, మీ యొక్క బత్తాయిల యొక్క మోచేయి నీళ్ళు తాగి ఏదైతే ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, రేపు మీకు ఈ దేశం గుర్తుపెట్టుకుంటుంది. దేశం యువత ఆలోచిస్తూ ఉంది. మీ పని అయిపోయింది. త్వరలోనే మీరందరూ కూడా ఈ దేశం వదిలి, మీరు అసలైన ఉగ్రవాదులు, అసలైన మీరు ఈ దేశాన్ని పరిపాలించే అర్హత లేనటువంటి వ్యక్తులు మీరు. కనీసం సిగ్గు అనిపించట్లా? ప్రజాస్వామ్యంలో పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు. ఏం రైట్స్ ఉన్నాయి మీకు? ఏమడిగారండి వాళ్ళు? వాళ్ళ దగ్గర కటార్లు, కత్తులు ఉన్నాయా, బాంబులు ఉన్నాయా? ఏమున్నాయి? ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? అలాంటి సన్నివేశాలు చూస్తూ ఉంటే రక్తం మరుగుతూ ఉంది. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మంత్రిని రాజీనామా చేయించండి. చనిపోయిన పిల్లలకు ₹1,00,00,000 స్కామ్లు చేసి మీ పిల్లలేమో విదేశాల్లో చదువుతూ ఉన్నారు. ₹1,00,00,000 మీరు వెనుక వేసుకుంటా ఉన్నారు. చనిపోయిన పిల్లలకు ₹1 ఎక్స్గ్రేష్ చేయమంటే ఏమైంది? ఈ పిల్లలు దేశ పిల్లలు కాదా? దేశ భవిత కాదా? ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి.